రోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి జనసేన ఆవిర్భావ సభకు ఇచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. 11 మంది ఇప్పుడు ఒక్కడైతే ఉంటాడు జగన్ గడు. సభ కాదండి, జాతర, జన జాతర సభ జరుగుద్ది, ఎంత గ్రాండ్ సక్సెస్ అవుద్దని నేను అయితే అనుకోలేదు. రాజకీయాలకి దుర్మార్గపు కుటుంబాన్ని అంతం చేసి ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. రోజు పిఠాపురం ఆవిర్భావ సభలో ఎలా అనిపిస్తుంది సార్ మీకు సభ? సభ కాదండి, జాతర, జన జాతర, విజయకేతన్ సభ అది. ఓకే, ఇది జన జాతర అండి. ఇప్పుడు 2 తెలుగు స్టేట్లో కుంభమేళ అంటారు కదా, కుంభమేళాన్ని తలపించే సభ. అంటే మన ఏపీ తెలంగాణ కాకుండా అదర్ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు ఇతర అందుకే కుంభమేళా అన్నది. కుంభమేళాని తలపించే సభ ఎందుకన్నామంటే పక్కన స్టేట్లు కానీ, ఒరిస్సా కానీ, పక్కన తెలంగాణ నుంచి కానీ, చుట్టుపక్కల స్టేట్ నుంచి, అన్ని స్టేట్ల నుంచి వస్తున్నారండి ఈ జయకేతన్ సభకి. ఇది కుంభమేళాని తలపించే సభ అండి. కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడితేనే వైరల్ అవుతాయి ఆయన ఒక్కొక్క మాట. సో ఈసారి సభలో మాట్లాడుతున్నారు, అది ఆవిర్భావ సభ, మొదటి సభ. సో ఎలా ఉంటుంది అన్న వైసీపీ వాళ్ళ గుండెల్లో? నాట్ ఓన్లీ వైసీపీ అండి, అక్రాస్ ది కంట్రీ వాచ్ చేస్తుందండి ఈ సభని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్లీ ఇచ్చారు, ఏమని, మన హిందూ ధర్మం గురించి ఇచ్చేస్తున్నారు కదా, సభ తర్వాత సభలో మాట్లాడుకుందాం అన్నారు. దానికోసం నేషనల్ మీడియా ఆల్సో వెయిటింగ్ అండ్ వాచ్. పిఠాపురంలో ఆవిర్భావ సభ జరుగుతుంది మన కళ్యాణ్ గారిది, ఎలా అనిపిస్తుంది అన్న? చాలా అద్భుతం. అసలు నేను ఇలాంటి సభలో జనాలను చూసి నాకు ఉత్సాహం అసలు ఆగట్లేదు. నేను అలాగే ఉండిపోయింది. ఇది తప్పనిసరిగా ఈరోజు టీవీ ముందు అంటే ఒకటే మాట, స్పీచ్లో చరిత్ర తిరగరాసే స్పీచ్ ఉంటుంది కళ్యాణ్ గారిది అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ స్పీచ్తో నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే అవుతారని నా ఉద్దేశం అసలు. సో ఆయన మామూలుగా మాట్లాడితేనే జనాలు ఊగిపోతారు. సో ఆవిర్భావ సభలో మాట్లాడితే ఎలా ఉంటుంది అన్న? తట్టుకోలేరు జనాలు. చరిత్ర ఆల్రెడీ రాశారు, చరిత్ర మళ్ళీ ఆయన చరిత్రను ఆయనే మళ్ళీ మార్చాలి. వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ దెబ్బతో? నేను వాళ్ళ గురించి అసలు మాట్లాడను. అసలు పార్టీ ఉందని నేను మర్చిపోయాను. వైసీపీ కనుమరుగు అయినట్టేనా? అసలు పార్టీ లేదుగా, ఎప్పుడూ కొట్టుకుపోయింది. మొన్న అంటే కౌన్సిలర్ ఇది అది అని మాట్లాడినాడు కదా కళ్యాణ్ గారిని కిందికి లాగుతూ మన జగన్మోహన్ రెడ్డి, ఎలా చూడొచ్చు అన్నదాన్ని మరి? అసలు నేను మర్చిపోయారండి, జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తిని జనాలు మర్చిపోయారు. మళ్ళీ దాని గురించి మీరు మాట్లాడద్దు. ఓకే, ఒక్క ముక్కలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారన్న? తుఫాన్. అలాగే ఒక నిజాయితీ గల నాయకుడు ఎవడైనా రాజకీయాల్లో ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే మా ముందు ఎవడు కూడా ధైర్యం చేసి మాట్లాడు. కారణం ఏంటి? సొంత డబ్బుతో చేస్తున్న రాజకీయం ఇది. ఆ రాజకీయానికి ఉన్న పొగరు మాది. అంతేగాని ఎవరిని ఏమి అనేయాలని కాదు. ఈరోజు మా పండగ రోజు, ఈరోజు మేము చాలా ఆనందించవలసిన రోజు. ప్రతి ఒక్కరూ కూడా మన జనసేన ఆవిర్భావ సభకు వెళ్తున్నారు. నా తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెలకి నమస్కరించి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. అరాచక శక్తులు అందులో జాయిన్ అయ్యే ప్రమాదం ఉంది మన పండగలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ సభను జయప్రదం చేయండి, అఖండ జయప్రదం చేయండి. ఉప్పినలా రండి, సముద్ర కెరటంలా ఎగిసిపడండి, కానీ జాగ్రత్త వహించండి. దుష్టశక్తులు ప్రవేశించే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళి మన పండుగని దిగ్విజయంగా విజయవంతం చేసుకుందాం. రండి, కదలి రండి, కెరటాలై కదలి రండి, సింహాలై కదలి రండి. థ్యాంక్ యూ. మనం ఈరోజు ఏంటంటే మనకి ఒక చాలా శుభదినం భారతదేశానికి. హోలీ ఎందుకు జరుపుకుంటున్నాం తెలుసా? కామంద రాక్షసులు వాళ్ళందరినీ నిన్నటి రోజు అంతం చేసి ఈరోజు హోలీ చేసుకుంటున్నాం. అలాగే జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లక్షలాది మంది వస్తున్నారు ఆవిర్భావ సభకి, ఎలా అనిపిస్తుంది మీకు? నాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇంతకుముందు ఉన్నది వేరు, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయినాక వేరుంది. 12వ ఆవిర్భావ సభ సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ ర్యాలీకి విచ్చేసిన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి మరియు శ్రేయోభిలాషులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.